నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నిర్మాణ విషయంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. నూతన పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ అద్దె భవనంలో ఉందని, మార్కెట్ యార్డులో కలెక్టరేట్కు స్థలం ఇచ్చినా అది ముందుకు వెళ్లలేదన్నారు. కార్ల షోరూంలు, కృషి విజ్ఞాన కేంద్రం, ఐటీఐ అన్ని పెద్ద ఆమిరంలోనే ఉన్న భీమవరం అనే అంటారని, ఇక్కడ అన్యాక్రాంతమైన 3 ఎకరాల 60 సెంట్ల భూమి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. 100 కోట్లు పెట్టి స్థలం కొని ప్రభుత్వం ఇప్పుడు కలెక్టరేట్ కట్టడం కష్టమన్నారు. భీమవరం వేరు, ఉండి వేరుగా తాను చూడటం లేదని, రాష్ట్రంలో చాలా భీమవరంలో ఉన్నాయని, ఈ భీమవరంను ఉండి భీమవరం అంటారని గుర్తు చేశారు. కొంతమంది సంకుచిత స్వభావంతో మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పేదామిరం గ్రామాన్ని భీమవరం మున్సిపాలిటీలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఆఫీసుకు 70 కోట్లు అయితే 30 కోట్లు ప్రభుత్వం, P4లో భాగంగా 35 కోట్లు తాము సమకూర్చి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని అనుకుంటున్నారన్నారు. త్వరలో శంకుస్థాపనకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరానని, కలెక్టరేట్కు తాను స్థలాన్ని సమకూర్చానని, సగం ధనాన్ని సమకూరుస్తానని మాట ఇచ్చానన్నారు. శాసనమండలి చైర్మన్ వైసీపీ పార్టీకి చెందిన వారని, ఆ పార్టీ జిల్లా కార్యాలయం పెదామిరంలో ఉన్నప్పుడు దెబ్బతినేవి మనోభావాలు, జిల్లా కలెక్టర్ వస్తే ఎందుకు దెబ్బతింటున్నాయని ఆయన ప్రశ్నించారు. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా, క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు మరి ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ, అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న చిన్నమేరం, పెద్దమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అనే అంటారు. మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు 50 లక్షల రూపాయలు ఈ రోడ్డు మీద, అంటే ఎకరం 50 కోట్లు. అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతం అయితే, అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి, ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వాళ్ళని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయటం జరిగింది. అది సుమారు 3 ఎకరాల 60 సెంట్లు. దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం. వారికి ఆల్టర్నేటివ్ సైటు ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్కి తీసుకొచ్చి, ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ భీమవరం వేరు, ఉండి వేరు. కానీ నేను చూట్ల మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సంకుచిత భావంతో భీమవరం నుంచి తరలి వెళ్ళిపోతే మేము సహించం, మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం. సెంటిమెంట్ ఉండొచ్చు, మార్చుకోండి. ఈ సంకుచిత స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో పెదామిరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు భీమవరం మున్సిపాలిటీలో కలపటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు. నేను ఈ P4కి ఆకర్షితున్నాయి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయటం కానీ, డ్రైన్లు బాగు చేయటం కానీ, స్కూళ్ళు బాగు చేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం. మీరు ప్రత్యక్షంగా చూశారు. ప్రజలే ముందుకొచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం. మరి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇదిగో ఇలాగా నేను ఇంత డబ్బు సమకూరుస్తున్నాను, మీరు ఇంత ఇవ్వండి, మేము ఇంత సమకూరుస్తున్నాం అని చెప్పి మాట్లాడి, మరి ఏమన్నా మరి ప్రభుత్వం ఒప్పుకుంటే, నాకు సంబంధం లేని విషయం మీరు నన్ను అడుగుతున్నారు. నేను చెప్పింది ఇక్కడ ఇదిగో స్థలం, ఇదిగో ధనం, స్థలం ఇది, సగం ధనం P4 కాన్సెప్ట్లో మేము ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ఏమో ఆయన ఏం ప్రపోజల్ ఇచ్చారో నాకు తెలీదు.
నేను ఇచ్చిన ప్రపోజల్ గురించి ఏమిటి అని నేను చెప్తున్నా. అంజిబాబు గారికి కూడా నేను చెప్పా, అసెంబ్లీలోనే ఎలాగ చేద్దాం సార్, మీకు ఆ గ్రామాలను కూడా భీమవరంలోనే కలిపేద్దాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా నేను చెప్పడం అయితే జరిగింది. నచ్చలేదు, మీరే కదా రాజ్యసభ సభ్యుడా, లోక్సభ సభ్యుడా ఏడు చేస్తున్నావు అని చెప్పి ఊరికే నేను గెలికేసేది. గెలుక్కోండి, ఏమవుతుంది ఇప్పుడు? అందరూ ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు, కలెక్టర్ ఆఫీస్ గురించి పట్టలేదు, ఏదో నడుస్తుంది ఎక్కడో నడుస్తుంది అని ఊరుకున్నారు. సరే, ఇప్పుడు నేను చేసినందువల్ల వేడైతే పుట్టిందా? ఏదోటి ఒక కొలిక్కి వస్తుంది కదా. ఇప్పుడు కదా 5 నెలలు ఆయన తీసుకునే. మీరు సగమే ఇవ్వండి, సగం మేము ప్రజల సహకారంతో మా కలెక్టరేట్ని మేమే నిర్మించుకుంటాం అని ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే ముందుకు వస్తే అది మాకు నచ్చదు, మేము కట్టం, అది రాకూడదు అన్నారనుకోండి, ఎవరికి నష్టం? జిల్లాకి నష్టం. నష్టం కలిగించింది ఎవరు? నేనైతే కాదు. ప్రపోజల్ ఇచ్చాను, నన్ను అడ్డం కొట్టారనుకోండి, ఓకే. E4 కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకోవటం అనేది ఇవాళ ఉన్న ఆర్థిక గడ్డు పరిస్థితిలో అవసరం. అలాగా తాడేపల్లిగూడెం ఇంకెవరో ఒక 100 కోట్లు పూలు చేసాం, మేము అద్భుతంగా కడతాం అని అన్నారనుకోండి, సో వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి హాస్పిటల్ కట్టండి అమ్మా, లేకపోతే ఇంకోటి ఏదైనా కట్టండి అమ్మా అని చెప్పచ్చు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి కదా. మంచి చేయాలన్నా అందరికీ చెప్పే చేయాలా? మంచి అవసరమా? నేను మంచి చేయాలనుకున్నప్పుడు నా మంచితో నేను ముందుకెళ్తానండి. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్న సంకల్పంతోనే సంక్షేమానికి టెక్నాలజీని జోడించి ప్రజలకు స్మార్ట్ కార్డులు అందించడం జరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 28వ వార్డు రెస్ట్ హౌస్ రోడ్లో సోమవారం కూటమి ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే అంజిబాబు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు స్మార్ట్ కార్డులను అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో 79,214 స్మార్ట్ కార్డులను అందిస్తున్నామని, భీమవరంలో 59,251, వీరవాసరంలో 19,963 స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. 4 దశల్లో ఈ కార్డులను అందిస్తున్నామని, మొదటి దశ ఈ నెల 31వ తేదీ వరకు, 2వ దశ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు, 3వ దశ 16 నుంచి 20, 4వ దశ 21వ తేదీ నుంచి అందిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం 2 కళ్లుగా అమలు చేస్తూ ఇచ్చిన మాటను కట్టుబడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలిస్తున్నామని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్మార్ట్ కార్డు ఇలా ఉంటుంది. ఈ కార్డు మీరు భద్రపరచుకుంటే అన్ని కార్యక్రమాలకి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మీ స్మార్ట్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. రేషన్ కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. దీని మీద గవర్నమెంట్ వారి రాజమండ్రి ఈ ఫోటో మాత్రమే ఉంటాయి. దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంది. మన భీమవరం నియోజకవర్గంలో 80,054 కార్డులు ఉన్నాయి. మన భీమవరం నియోజకవర్గానికి భీమవరానికి 59,858, వీరవసరానికి 20,196 ఉన్నాయి. దీనిలో 9,214 కార్డులు ఆల్రెడీ రెడీగా వచ్చి ఉన్నాయి. ఈ కార్డులన్నీ కూడా మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు, రేషన్ షాప్కి వెళ్ళలేని వాళ్ళకి ఇంటికాడ ఈ కార్డులన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్డులు అందలేదు, నాకు రాలేదనే ఇబ్బంది లేదు. ఎవరికైనా అర్హత ఉండి కార్డు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అయ్యో నాకు కార్డు రాలేదు, నాకు ఇవ్వలేదు ప్రభుత్వం అనే ఆలోచన చెందవలసిన పని లేదు. మీకు ఎవరికైనా కార్డు రాకపోతే మీరు ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకుంటే డిఎస్ఓ గారు దాన్ని పరిశీలించి కొత్త కార్డు ఇస్తారు.
అందరికీ కార్డులు, అర్హులైన పేదవారందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డు వలన మీకు ప్రభుత్వంలో జరిగే లావాదేవీలన్నీ కూడా ఈ కార్డు ద్వారానే జరుగుతాయి. ప్రభుత్వ ఆలోచన ఒక్కటే, పేదవారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పేదవారు పేదరికంతో మగ్గిపోకూడదు, వారు కూడా జనజీవన స్రవంతిలో సుఖంగా జీవించాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుపుతుంది. ఈ ప్రభుత్వాన్ని మీరు మంచి ప్రభుత్వంగా గుర్తించండి, మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇది చక్కని ప్రభుత్వం, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, చేతలు చేసి చూపిస్తుంది. ఈ పనులన్నీ చేసి మీరందరూ సుఖంగా ఉండే విధంగా ఆలోచన చేస్తాం. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు 4 విడతలుగా ఇస్తున్నారు. మొదటి విడత 25 నుంచి 31 వరకు. ఈ కార్డులన్నీ లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సంబంధిత అధికారులు అందరికీ అందజేస్తారని తెలియజేస్తారు. ఈ రేషన్ మన భీమవరం నియోజకవర్గం వచ్చి సుమారుగా 80,000 కుటుంబాలు ఉన్నాయి. 80,000 కుటుంబాలకు కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఈ పరిసర శాఖ ద్వారా మీ అందరూ కూడా ఇంటికి వచ్చి వీళ్ళు ఇస్తారు. దాన్ని క్యూఆర్ కోడ్ ఏంటంటే అది కార్డు పట్టుకెళ్తే మీ ఏ విషయంలో అయినా సరే, అది రేషన్ కార్డు రేషన్కే కాదు, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా అది క్యూఆర్ కోడ్ చేస్తే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మీ వివరాలు, మీరు రైతుగా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వారందరికీ కూడా ఈ కార్డు పట్టుకెళ్తే మీ కుటుంబ వివరాలు వస్తాయి. కాబట్టి మీరు ఏదన్నా సరే, ఏ ప్రభుత్వ పథకం కానీ, ప్రైవేట్ పథకాలు కానీ, లేకపోతే ఏదైనా బ్యాంకులకు వెళ్ళాలన్నా, ఏ కారణం అయినా సరే ఈ కార్డు పట్టుకెళ్తే మీకు అన్ని పనులు అవుతాయని చెప్పి సందర్భం తెలియజేస్తుంటూ, లోకేష్ గారు ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండేలాగా రేషన్ తీసుకొచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారు, సీఎస్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రోజైనా సరే బజార్లోకి వెళ్ళినట్టుగా మన బజార్లోకి వెళ్ళి సరుకులు కొనుక్కుంటాం, విధంగా వెళ్ళి మన రేషన్ తెచ్చుకుంటాం. మనందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఏ ఒక్క మహిళలు కూడా ఇబ్బంది లేదని కూడా అందరూ మేము గతంలో తిరుగుతున్నప్పుడు కూడా చాలా బాగుంది స్కీము అని కూడా అందరూ తెలియపరిచారు. అదేవిధంగా మన కార్డులు కూడా ఇంతకుముందు ఏదో ఇదివరకు లేనటువంటి విధంగా, అంటే భిన్నంగా ఇదివరకంటే మామూలుగా కార్డ్స్ ఉండేవి, కానీ దానికి భిన్నంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క కార్డుని తీసుకోవడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఉపయోగించుకొని మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రావడం జరుగుతుంది. మీకు ఏదైనా సందర్భం అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో దాదాపు 5 లక్షల పైచిలుకున్నటువంటి రేషన్ కార్డ్స్లో మన భీమవరం కాన్స్టిట్యూన్సీనే దాదాపు 80,000 పైచిలుకున్నాయి. అందులో 79,000 వరకు మనకు ఆల్రెడీ పెన్షన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన సచివాలయం ద్వారా స్టాఫ్ వచ్చేసి మీ యొక్క ఇళ్ళకే వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మిగిలిపోయి ఎవరైనా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి మన రేషన్ షాప్ ద్వారా కూడా ఆ డైలర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ లేకుండా కేవలం లబ్ధిదారులకి వెసులుబాటుగా ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్డుని స్మార్ట్ కార్డుని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పౌర శాఖ మంత్రులు మరి మనోహర్ గారు ఎంతో శ్రద్ధతోటి మరి నిబద్ధతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరందరూ కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా శ్రద్ధతో పనిచేస్తుందో ఈ యొక్క మరి ఉదాహరణ దీనికి మనం వేరే చేసుకోవాలి. ఇదివరకే రేషన్ కార్డు అంటే బుక్ ఇచ్చి తడిసిపోయి ఉండేది. ఇవాళ స్మార్ట్ కార్డు అని ఇవాళ కొత్త అందరికీ కూడా మరి స్మార్ట్ కార్డు అని ఇంత కార్డు కింద ఇచ్చి మీకు తడిసినా కూడా ఏమవుతుందో మీకు పిఆర్ నెంబర్ ఉంటుంది. దాని మీద మీకు ఇంట్లో ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఇది కూడా మీ కార్డు ఎలా ఉంటుంది ఏమవుతుందో మంచిగా వాళ్ళు ఒక డిజిటల్ ప్రింట్ చేసి ఇస్తున్నారు మీకు ప్రభుత్వం. ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలని పెట్టి మరి అన్ని పథకాలు అమలు చేస్తున్నాయి ఈ కూటమికి. భీమవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక్క 840 కార్డులు మినహా భీమవరంలో ఉన్న 59,858 కార్డులకు గాను 59,250 కార్డ్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. అలాగే వేదవాసం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 20,000 కార్డులకు గాను 19,623 కార్డ్స్ రిసీవ్ చేసుకున్నాము. మొదటి విడతగా మనకి ఈ 5,51,000 కార్డ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మిగిలిన 6,000 కార్డ్స్ కూడా సెకండ్ పేజ్లో మనకి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు సంబంధించిన రేషన్ కార్డులన్నీ క్లియర్గా క్యూఆర్ కోడ్ ఆధారిత విధంగా పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో స్మార్ట్ కార్డ్ రూపంలో అంటే ఆధార్ కార్డు రూపంలో హ్యాండీగా చేతిలో మీ జేబులో ఎటువైనా తీసుకెళ్ళడానికి వీలుగా ఆ విధంగా కార్డులు మార్పులు చేసి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కార్డులో అన్నీ మార్పు చేసి ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా కొత్త కార్డులు కూడా మొన్న ప్రాసెస్ చేయడం జరిగింది. ఆ కార్డులు కూడా వచ్చి ఉన్నాయి. అవి కూడా మీకు మీ ఇంటి వద్దకు వచ్చి అందజేయబడుతుంది. ఈ రేషన్ కార్డు వల్ల ప్రతినిత్యం ఏదో ఒక పని ఉంటుంది మనకి. అంతేత ఈ రేషన్ కార్డుని డిజిటలైజ్ చేసి క్యూఆర్ కోడ్తో కనుక పెడితే మీకు ఉత్తమమైన సేవలు అందించవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకుని ఈ కార్డులు ప్రవేశపెట్టారు. హిందూ మతం, హిందూ దేవుళ్లపై జగన్కి వైసీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపైన, అర్చకులపైన దాడులు జరిగాయని, కూటమి పాలనలో ఒక్క ఆలయంపై అయినా దాడి జరిగిందా అని ప్రశ్నించారు. ఒబెరాయ్ హోటల్కు వైసీపీ హయాంలోనే భూములు కేటాయిస్తూ జీవో ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసిందన్నారు. ఏమీ లేవు. ఎందుకంటే దానిలో భాగంగానే వాళ్ళు చేసే వ్యవహారాలన్నింటినీ మనం చూస్తూ ఉంటాం. గత 5 ఏళ్లలో హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, పూజారుల మీద, అర్చకుల మీద జరిగినన్ని దాడులు ఈ దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగల. 13 మాసాలు అయింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి. ఒక్క దేవాలయం మీద కానీ, ఒక పూజారి మీద కానీ దాడి జరిగిందా అని మీకు నేను అడుగుతున్నా. ఎందుకంటే హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద మాకున్నటువంటి గౌరవం అది. ఇతర మతాలను గౌరవిస్తేనే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాం. ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా పరిపాలన కూడా జరుగుతోంది. ఈ కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ నిన్న మాట్లాడుతూ ఓబెరాయ్ హోటల్కి ఇచ్చిన స్థలం గురించి టీటీడీలో నిన్న తీర్మానం చేసిన దాని గురించి మాట్లాడారు. అయ్యా, దీని మీద మీరు ఒకటి తెలుసుకోవాలి. ఇది గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2021లో 25 ఎకరాలు ఓబెరాయ్ హోటల్ తాజ్ గ్రూప్కి కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజున టీటీడీలో తీర్మానం చేసి అలాట్మెంట్ కూడా ఇచ్చేసింది 25 ఎకరాలు. దాని మీద ఆ రోజున ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన ఎంతో ఉద్యమాలు చేశాం. అయినా ఎటువంటి స్పందన లేదు. మీరు అట్లాగే ఉంచారు. అక్కడేమి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకుండా ఉంటాం. మా హిందూ మతం అదృష్టం. జూ పక్కనిచ్చినప్పుడు, పడమర పక్క జూ పక్కనిచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? మీరు గాడిదలు కాస్తున్నారా? ఆ రోజున మీరు ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడారా? కరుణాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడరు. మీకు కావలసినవన్నీ మీరు చేసుకుంటుంటారు. ఏదన్నా ఇప్పుడు ప్రభుత్వం, మీ ప్రభుత్వం లేకపోతే టీటీడీ మీద, హిందూ దేవుళ్ళ మీద, ఎందుకంటే ఒక సెంటిమెంట్ రగిల్చి ఒక పద్ధతి ప్రకారం హిందూ దేవుళ్ళ మీద తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చాలా సౌమ్యంగా ఉంది, చాలా నీట్గా ప్రశాంతమైన వాతావరణంలో అన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ భగ్నం చేయడానికి మీరు చేసే ప్రయత్నం తప్పితే ఇది వేరేది కాదు. ఇలాంటి ప్రయత్నాలు మీరు ముందు మానుకోవాలి అని మరొకసారి నేను తెలియజేస్తున్నా. అయ్యా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ గురించి మాట్లాడాలంటే 1 కాదు 2 కాదు, వరుసన చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇనాం భూముల్ని కొట్టేసింది వాస్తవం కాదా? తర్వాత స్వర్ణముఖిలో 9 ఎకరాలని ఫ్రేమ్ ఇది కంచేసి పెట్టారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పి క్షమాపణ చెప్తే మీకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి, ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. దేవుడి భూమి తిన్నవాడు ఎవ్వడు కూడా బాగుపడలేదు, నాశనం అయిపోతారు వ్యవస్థ. ఎందుకంటే దేవుడు అనేవాడు అందరినీ కాపాడేవాడు దేవుడు. మీకు ఆయన మీద నమ్మకం లేకపోవచ్చు. మీరు రకరకాల నా నోటితోటి చెప్పలేని మాటలు మీరు చెప్పారు. నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు దేవుడిని నల్లరాయి అన్నారు, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక మీ గురించి చెప్పాలంటే రకరకాల వ్యవహారాలు ఉంటాయి. వాటన్నిటి మీద నేను పోదలుచుకోలేదు. కానీ ఇప్పటికైనా మీరు ఈ దుష్ప్రచారాలు మానేసి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పెట్టుబడులు రాకుండా మీరు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుంది తప్పితే వేరే కాదు. ఇంటర్నేషనల్ కాపు వనితా క్లబ్ మెంబర్ సిరిగినీడి రాజలక్ష్మి ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం స్టీమర్ రోడ్లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రక్కన ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజలక్ష్మి మాట్లాడుతూ మదర్ తెరిసాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం మదర్ తెరిసా సేవా సమితి అధ్యక్షులు దివి సత్యన్, ప్రెసిడెంట్ బడ్డి స్వర్ణలత, రంగనీడి భరణి, వైస్ ప్రెసిడెంట్ పుప్పాల ఉమేష
వైస్ ప్రెసిడెంట్ పుప్పాల ఉష, కమల, గంట వెంకటరమణ, చెన్నా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యూకేఎస్సీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకొని మరి స్టీమర్ రోడ్లోని ఇక్కడ రామాలయం దగ్గర ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బివి సత్యన్ గారి మదర్ తెరిసా విగ్రహం దగ్గర మేము ఈ రోజున భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా మేము భోజనాలు మరి పేదలకు పంపిణీ చేయడం. మరి మదర్ తెరిసాని ప్రతి ఒక్కరి సేవ అంటే మానవ సేవే మానవ సేవ అంటారు. అదేవిధంగా మరి ప్రార్థించే కరువుల కన్నా సేవలు చేసే చేతులు నిన్న అని మదర్ తెరిసా అంటారు. మరి వారి అడుగుతారని ఎంతో మంది సేవలు చేస్తున్నారు. మాకు ఆవిడ కూడా ఆదర్శప్రాయురాలే. మరి అటువంటి సేవల్ని ఆవిడ ఏనాడో మిషనరీ ఆఫ్ చారిటీ అని చెప్పి స్థాపించి ఎంతో మంది అనాథులకి ఎంతో మంది అనాథులకి మరి వృద్ధులకి ఎన్నో సేవలు అందించారు ఆయన. మరి ఈ రోజు కూడా కలకత్తా నగరంలో ఆవిడ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈ రోజు మీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నదానం అన్నిటికన్నా పుణ్యకార్యం. మదర్ తెరిసా అడుగుజాడల్లో రాజలక్ష్మి గారు అనేక సేవా కార్యక్రమాలు మరి చేస్తున్నారు. ఈ మదర్ తెరిసా విగ్రహం పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి ఈ రోజున ప్రత్యేకించి వనితా క్లబ్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, మొన్న సంవత్సరం అయితే లేనటువంటి వారికి టవల్స్ ఈ పంచిపెట్టడం జరిగింది. అంతకుముందు నేను దుప్పట్లు ఈ పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలకి చేరువవ్వాలన్న ఉద్దేశంతో, మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చిరంజీవి సోదరి మాధవీరావు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పోరు నడుస్తోందని, ఆ పార్టీ 3 ముక్కలుగా చీలిపోయిందని అన్నారు. బీఆర్ఎస్ను 4 ముక్కలు చేయాలని మరో వ్యక్తి చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉండదన్నారు. ఎవరు తప్పు చేసినా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మహారాష్ట్రలో పార్లమెంట్ లో మనకు మెజార్టీ సీట్లు వచ్చినాయి. 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఓటు జరిగితే 1 కోటి ఓట్లు జమైనాయి. 1 కోటి ఓట్లు దేన్నంటారు? కోటి ఓట్లని. ఒక్కో ఇంట్లో 49-50 ఓట్లు. ఒక పౌరుడికి, నాకైనా, జీవనకైనా, శ్రీనివాస్ గారికైనా, మా మీనాక్షి మేడం కైనా ఒకే ఓటు చోట ఉండాలి. ఇది మన రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఒక్కడికి కర్ణాటకలో ఓట్లు, మహారాష్ట్రలో ఓట్లు, గుజరాత్లో ఓట్లు, ఎప్పుడు ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడ ఓటేస్తున్నాడు. తద్వారా బీజేపీ గెలిపిస్తా ఉన్నారు. ఏ రకంగా సాధ్యమవుతా ఉంది? కరీంనగర్ పట్టణంలో పూరిల్లు, రేకుల షెడ్డు ఇట్లో నరేందర్ గారు ఇచ్చారు.
దాదాపు 40 ఓట్లున్నాయి ఒక ఇంట్లో. ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ గారి దగ్గర ఓట్ల అవకతవకలు జరిగాయంటే మీకు బాధేస్తుంది కదా. 9-5-379/1/20 కరీంనగర్ పట్టణంలో ఈ పూరి ఈ టిక్ ఈడ ఎవరు లేనే లేరు. ఈ ఇంట్లో 40 ఓట్లకు పైగా ఉన్నాయి. ఇది ప్రూఫ్. ఓట్లున్నాయి, ఇది చూడండి, ఇవన్నీ ఓట్లు. ఇవన్నీ ఇన్ని ఓట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయండి ఒక ఇంట్లో? ఇది ఓటు దొంగలింపు కాదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి దీనికి. ఓటు దొంగలింపు బాధేస్తుంది కదా, అంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రజల్ని మోసం చేసి లేని ఓట్లు ఉన్నట్టుగా సృష్టించుకొని పక్క రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చి ఓటర్గా నామోదు చేయించుకొని మీరు ఓట్లు అడుగుతారా? ఇలా అరవింద్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. రా అరవింద్ నిజామాబాద్ పట్టణం చూద్దాం. చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు ఎన్ని ఓటర్లుగా నామోదైనాయో నిజామాబాద్ పట్టణంలో. దానివల్ల మీరు కార్పొరేటర్ గెలిచారు కదా. మోడీ గారు రెండవసారి ఎన్నికల్లో గెలవడానికి ఈ మోసం చేశాడు. చాలా రాష్ట్రాల్లో ఈ మోసం జరిగింది. కర్ణాటకలో సెంట్రల్ మహాదేవ్పూర్లో ఒకే ఇంట్లో 60 ఓట్లు ఏ రకంగా నామోదవుతాయి? ఎట్లా కళ్ళు మూసుకుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎందుకు కళ్ళు మూసుకుంది? రాహుల్ గాంధీ వాస్తవాలు అడిగితే జవాబు చెప్పరు. డిజిటల్ షీట్లు ఇవ్వమంటే ఇవ్వరు. డిజిటల్ డేటా ఇవ్వమంటే ఇవ్వరు. సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వమంటే ఇవ్వరు. మహాదేవ్పురంలో ఇన్ని ఓట్లు దొంగలించబడ్డాయని చెప్తే వివరణ ఇవ్వాల్సింది పోయి ఎదురు దాడి చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. భారత్పై అమెరికా విధించిన అదనపు దిగుమతి సుంకాలను అమలు చేసే గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ఒత్తిడి పెరగొచ్చని, కానీ దేశ ప్రయోజనాల కోసం ఆ ఒత్తిడి భరిస్తామన్నారు. దీర్ఘకాలంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ భారత్ను విదేశీ దిగుమతులపై ఆధారపడేలా చేస్తుందన్నారు. కానీ మనం స్వదేశీ మార్గంలో ముందుకు వెళ్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ગુજરાતે તો અને અમદાવાદે જૂના કેવા દિવસો જોયા છે જ્યારે હુલ્લડબાજો ચક્કા ચલાવનારાઓ પતંગમાં લડાઈ કરીને લોકોને ઢાળી દે, કર્ફ્યુમાં જીવન ગુજારવું પડે. વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઈ જતી હતી. આતતાઈઓ ये हमारा खून बहाते थे और दिल्ली में बैठी कांग्रेस सरकार कुछ नहीं करती थी. लेकिन आज आतंकवादी और उनके आकाओं को हम छोड़ते नहीं. चाहे वो कहीं भी छुपे हो. दुनिया ने देखा है कि पहलगाम का बदला भारत ने कैसे लिया. 22 मिनिट में બધું સફા ચટ કરી નાખ્યું. અને સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર જ વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ऑपरेशन सिंदूर हमारी सेना के शौर्य और सुदर्शन चक्रधारी मोहन के भारत की इच्छा शक्ति का प्रतीक बन गया है. चरखाधारी मोहन हमारे पूज्य बापू ने भारत की समृद्धि का रास्ता स्वदेशी में बताया था. यहां हमारे यहां साबरमती आश्रम है. ये आश्रम इस बात का साक्षी है कि जिस पार्टी ने उनका नाम लेकर दशकों तक
सत्ता सुख भोगते रहे, बापू की आत्मा को कुचल दिया। उसने स्वदेशी के बापू के मंत्र के साथ क्या किया? आज आपने पिछले कई वर्षों से जो दिन रात गांधी के नाम पर अपनी गाड़ी चलाते हैं, एक बार भी उनके मुंह से न स्वच्छता शब्द सुना होगा, न स्वदेशी शब्द सुना होगा। CCC Digital 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.